అధికారులు నిర్ధారణకు వచ్చారు. అదే విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే అత్యాచారం జరగలేదు, ఇది హత్య అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు. సో నిన్నటి నుంచి ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారు, దట్టు అమ్మాయి వివస్త్రగా పడి ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. కానీ ఎవరైతే అమ్మాయి వెంట వెళ్ళారో ఆ లోకేష్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడ లేకపోవడం, వెళ్ళిన తర్వాత లోపల ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో కుటుంబ సభ్యుల పాత్ర ఉందా, కుటుంబ సభ్యులే చేశారా, లేదంటే కుటుంబ సభ్యులు అక్కడికి ఎందుకు వెళ్ళారు, వీళ్ళిద్దరూ వైష్ణవి అండ్ లోకేష్ ఇద్దరు గండికోటకు వెళ్ళినటువంటి సమాచారం ఎవరైనా వాళ్లకు అందించారా, ఆ సమాచారం తెలుసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారా, వెళ్ళి అక్కడ వైష్ణవి పైన చేయి చేసుకున్నారా, లేకపోతే లోకేష్ని అక్కడి నుంచి పంపించారు, ఇవన్నీ కూడా అనేక క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో ఎట్లా జరిగింది, కుటుంబ సభ్యులు ఎందుకు హత్య చేస్తారు, ఒకవేళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నా కూడా కుటుంబ సభ్యులు హత్య చేస్తారు అనేది కూడా ఎందుకు చేస్తారు, సో వాళ్ళకి అంత ఆగ్రహం ఏముంటుంది, మహా అయితే సరే వద్దని చెప్తారేమో, ఆ అబ్బాయితో తిరగవద్దు లేకపోతే అబ్బాయితో వెళ్ళొద్దని చెప్తుంటారేమో, కానీ హత్య ఎందుకు చేస్తారు, హత్య ఎందుకు చేస్తుంటారు కుటుంబ సభ్యులు అనేవి కూడా అనుమానాలు వస్తున్నాయి. సో అవన్నీ కూడా పూర్తిగా పోలీసులు సమాచారం చెప్తానంటున్నారు. డీఐజీ ప్రవీణ్ కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. సో అదే అంటే పూర్తిగా కావాల్సినటువంటి ఆధారాలు లభించాయి. హత్య ఎవరు చేశారు, హత్యకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు హత్య చేశారనే దానిపైన దాదాపుగా ఆధారాలు అయితే లభించాయి. ఆ ఆధారాలని కూడా సాయంత్రం ఆ కీలక ఆధారాలు మీడియా ముందు వెల్లడిస్తామని చెప్తున్నారు డీఐజీ ప్రవీణ్. రైట్, గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగింది. ఇది అత్యాచారం అయితే జరగలేదు, హత్య అని పోలీసులు చెప్తున్నారు. సో డీఐజీ ప్రవీణ్ కూడా చెప్తున్నారు. సో పూర్తి వివరాలు సాయంత్రం వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, కుటుంబ సభ్యులు లోపల ఉన్నారని చెప్తున్నారు. కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారా, లోకేష్ ఎందుకు వెళ్ళిపడి, ఇట్లా రకరకాలుగా ఒక అనేక అనుమానాలతో కూడిన క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మరింత సమాచారాన్ని, విశ్లేషణను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. ఎస్ అశోక్, అమ్మాయి అయితే అత్యాచారం జరగలేదు, హత్య జరిగిందనే పోలీసులు చెబుతున్నారు. సో దీంట్లో అనుమానాస్పదంగా ఉంది ఏంటంటే అమ్మాయి వివస్త్రగా ఉంది, అంటే న్యూడ్గా ఉండడం. సో మరి ఎందుకు అత్యాచారం జరగలేదు అంటున్నారు, హత్య అంటున్నారు, కుటుంబ సభ్యులు లోపల ఉన్నారంటున్నారు. సో కుటుంబ సభ్యులే చేసి ఉన్నారు అనేటువంటి అనేక క్వశ్చన్స్. సో ఓవరాల్గా దీంట్లో ఏం జరిగిందని మనం భావించవచ్చు? అనేక రకాల అనుమానాలు ఉన్నాయి రాజేష్. ఇందులో కుటుంబ సభ్యులే చేశారు అన్నది ఎక్కడ కూడా పోలీసులు ధృవీకరించట్లేదు. సో అందువల్ల మనం కూడా ఎక్కడ దాన్ని నిర్ధారించట్లేదు, దాన్ని ప్రకటించట్లేదు కూడా. ప్రస్తుతానికి ఎవరు చేశారు అన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. డీఐజీ కొద్దిసేపటి క్రితం ఈ అంశాన్ని బ్రేక్ చేశారు, సొసైటీకి అసలు నిజం చెప్పే ప్రయత్నం చేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ స్పాట్కి వెళ్ళారు. అమ్మాయి ఎక్కడైతే హత్యకు గురైందో అదే స్పాట్కి వెళ్ళి అమ్మాయిది హత్య అనేది మొదట నిర్ధారించారు. రెండోది, ఇప్పటి వరకు అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు వైష్ణవిని హత్య చేసింది లోకేష్ అనే కుర్రాడు. అతనే గండికోట లోపలికి తీసుకొస్తున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి ఇతనే లోపలికి తీసుకెళ్ళి ఆమెను చంపేసి ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయాడు అనేది నిన్నటి నుంచి భావించారు. ఒక విధంగా చెప్పాలంటే మన ఛానల్తో సహా అన్ని టీవీ ఛానల్స్, అన్ని పత్రికలు, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఇదే అంశాన్ని, ఇదే కథనాన్ని ప్రసారం చేశాయి. పోలీసులు మొదట అనుమానించింది కూడా లోకేష్ని, ఎందుకంటే 2 సీసీ ఫుటేజ్లు దొరికాయి. ఉదయాన్నే వైష్ణవిని బైక్ మీద వెనక కూర్చోబెట్టుకుని గండికోట లోపలికి వెళ్తున్న దృశ్యాలు, కాసేపటికి లోకేష్ ఒక్కడే సింగిల్గా బయటకు వచ్చేసి రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు రెండూ కూడా రికార్డ్ అయ్యాయి. పోలీసులు కలెక్ట్ చేసుకున్న వీడియోస్ని రిలీజ్ చేశారు. అంటే మొదట లోకేషే అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళాడు కాబట్టి లోపల ఏమైనా గొడవ జరిగో ఇంకోటి జరిగో ఆమెను హత్య చేస్తుంటాడని మొదట భావించారు. అన్నట్టుగానే లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇమ్మీడియట్గా డీఐజీ కోయ ప్రవీణ్తో పాటు ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇది ఏంటనే కోణంలో లోకేష్ని ప్రశ్నించిన సందర్భంలో అనేక వాల్యుబుల్ ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ చెప్పింది ఏంటంటే, నేను ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళింది నిజం, ఆ తర్వాత అమ్మాయిని అక్కడ వదిలిపెట్టేసి నేను వచ్చేసాను, నేను అమ్మాయిని హత్య చేయాల్సిన అవసరం నాకు లేదంటూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. అదేంటంటే, అమ్మాయి వైష్ణవి బంధువులు కొంతమంది ఎవరైతే లోకేష్ తండ్రి ఉన్నారో తండ్రికి ఫోన్ చేసి, మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకుని గండికోట దగ్గర ఒక రిసార్ట్ దగ్గర కనిపించాడు, మీ వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, అతను పట్టుకుంటున్నాం అని చెప్పారు. చెప్పిన క్రమంలో లోకేష్ తండ్రి అలర్ట్ అయ్యి భయపడి ఆందోళనకు గురై వెంటనే లోకేష్కి ఫోన్ చేసి, నువ్వు అక్కడ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణానికే హాని జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇట్లా ఫోన్ చేశారు అమ్మాయి బంధువులు. అనగానే లోకేష్ స్పాట్లోంచి అమ్మాయిని అక్కడ వదిలిపెట్టాడా లేకపోతే అమ్మాయి విల్లింగ్తోనే అమ్మాయికి చెప్పడంతో అమ్మాయి పంపించేసింది అన్నది పూర్తి స్థాయి క్లారిటీ లేదు. అతను ఇమ్మీడియట్గా సింగిల్గా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన టైం చూసుకుంటే ఉదయం 10:30 గంటల సమయంలో అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఉదయం 9 గంటల తర్వాత గండికోట లోపలికి వెళ్ళిన వాళ్ళిద్దరూ సింగిల్గా 10:30 తర్వాత, ఒక గంటన్నర తర్వాత లోకేష్ బయటకు వచ్చాడు. బయటికి వెళ్ళి ఒంటరిగా బైక్ మీద వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్న సమయంలో ఒకవేళ హత్య చేసినట్టయితే హత్య చేసిన వ్యక్తి ముఖ కవళికలు వేరుగా ఉంటాయి, వెళ్ళిపోయే విధానం వేరుగా ఉంటుంది, తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ లోకేష్ చాలా కూల్గా బైక్ మీద వెళ్తున్న దృశ్యాలు చూసిన తర్వాత ఇతను హత్య చేసి ఉన్నాడా అనే కోణంలో పోలీసులకు మొదట అనుమానం వచ్చి అతను ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పాడు. నేను అమ్మాయిని హత్య చేయాల్సిన అవసరం లేదు, అమ్మాయితో పరిచయం ఉంది, ప్రేమ వ్యవహారం ఉన్నమాట నిజం, గతంలో గొడవలు కూడా జరిగాయి, ఆ తర్వాత అమ్మాయిని తీసుకుని ఆ ఊరు నుంచి వాళ్ళు వేరే ఊరికి పొద్దుటూరుకి వెళ్ళిపోయారు మా ఊరు నుంచి. సో ఇదంతా నడుస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఈ అమ్మాయి హత్య జరిగింది, నేను అమ్మాయిని హత్య చేయాల్సిన అవసరం లేదు అంటూ లోకేష్ పోలీసుల ముందు క్లారిటీ ఇచ్చేయడంతో సీసీ ఫుటేజ్ టైమింగ్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తే ఉదయం 10:30 తర్వాత లోకేష్ బయటకు వెళ్ళిపోయాడు. కానీ హత్య ఎప్పుడు జరిగింది అనేది పోస్టుమార్టం నివేదికను బట్టి అంచనా వేస్తే మధ్యాహ్నం 12 గంటల తర్వాత హత్య జరిగింది. అది గట్టిగా ఒంటి మీద అమ్మాయి శరీరం మీద గట్టిగా కొట్టడం, గొంతు నులమటం వల్ల ఈ హత్య జరిగి ఉండొచ్చు అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో కొంత ప్రిలిమినరీ రిపోర్ట్లో బయటకు వచ్చిన నేపథ్యంలో 12 గంటల తర్వాత ఈ హత్య జరిగి ఉన్నట్టు ఒక అంచనాకైతే వచ్చారు. దానికి తోడు లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత, లోకేష్ గండికోట నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మాయి ప్రాణాలతో అక్కడ కూర్చుని ఉండటం, ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతూ ఉండటం, స్థానికులు అంటే గండికోట లోపల కొంతమంది జనాల నివాసాలు కూడా ఉన్నాయి, వాళ్ళందరినీ ప్రశ్నించినప్పుడు, అలాగే గండికోటకి ఆ సమయంలో వచ్చిన టూరిస్టులు కొంతమందిని ప్రశ్నించినప్పుడు వాళ్ళు 12 గంటల తర్వాత కూడా వైష్ణవిని అక్కడ తిరుగుతూ ఉండగా సింగిల్గా ఉండగా మేమందరం చూసామని వాళ్ళు చెప్పారు. ఒకవేళ లోకేష్ హత్య చేసి ఉంటే ఉదయం 10:30కే గండికోట నుంచి అతను బయటకు వెళ్ళిపోయే అవకాశం లేదు. హత్య జరిగింది 12 గంటల తర్వాత కూడా ఆమెను ప్రాణాలతో సజీవంగా గండికోట లోపలే వైష్ణవి తిరుగుతూ ఉండగా మేము చూసాము అనేది ప్రత్యక్ష సాక్షులు, అందులో ఉన్న జనావాస అక్కడ ఉన్న జనాలు వీళ్ళందరూ కూడా స్పష్టంగా చేసిన నేపథ్యంలో లోకేష్ అమాయకుడు, అతను హత్య చేయలేదు అన్న విషయం పోలీసులు ధృవీకరించుకుని ఎవరు హత్య చేశారనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొన్ని ఇంటర్నల్గా కొంతమందిని పికప్ చేశారు. కాకపోతే ఇది ఏంటంటే చాలా సెన్సేషన్ ఇష్యూ, ఆడపిల్లకి సంబంధించిన ఇష్యూ, కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి వాటిని పాయింట్ అంటే లోకేష్ ఇద్దరు కలిసి వెళ్ళారు కాబట్టి ఆ అమ్మాయిని సరే మనం అన్నట్టుగా కుటుంబ సభ్యులను మనం కూడా ఇప్పుడు నిర్ధారణ చెప్పలేము, వాళ్ళు పోలీసు అధికారులు చెప్పాల్సిన విషయం. అయితే ఈ ఎవరైతే హత్య చేశారో ఆ హత్య లోకేష్ పైన ఆపాదించే ప్రయత్నం చేయడానికి ఉపయోగించుకున్నారా ఆ సందర్భాన్ని ఏమన్నా అనేటువంటి డౌట్ కూడా. ఖచ్చితంగా ఆల్రెడీ ఎవరైతే వైష్ణవికి అన్నయ్య వరుస అయ్యే వ్యక్తి ఒక అతను, బహుశా వాళ్ళ పేర్లు మనం పోలీసులు రివీల్ చేయకముందు చెప్పకూడదు, ఆమెకు వరుసకి అన్నయ్య అయ్యే వ్యక్తి, సొంత అన్నయ్య కాదు, ఆ అన్నయ్య లోకేష్ తండ్రికి కాల్ చేసి మీ వాడు మా అమ్మాయిని తీసుకుని ఎన్నిసార్లు చెప్పినా మీ వాడు మారట్లేదు, అమ్మాయిని తీసుకుని గండికోట దగ్గర ఒక రిసార్ట్లో కనిపించాడు, వాడు అంతు చూస్తామన్నట్టుగా ఒక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే లోకేష్ తండ్రి ఇమీడియట్గా లోకేష్కి కాల్ చేసి అలర్ట్ చేయడంతో లోకేష్ అక్కడ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనేది జరిగింది. సో లోకేష్ తండ్రికి ఫోన్ చేసిన ఈ వైష్ణవి అన్నయ్య ఎవరు, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ లోకేష్ తండ్రికి ఫోన్ చేసిన ఈ వైష్ణవికి వరుసకి అన్నయ్య అయ్యే వ్యక్తే గండికోట లోపలికి వెళ్ళాడా అనేది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులు తేలాల్సి ఉంటుంది. ఇంకా విచారణ జరుగుతోంది కాబట్టి పూర్తిగా మనం రివీల్ చేయలేకపోతున్నాం. కానీ లోకేష్ అయితే అమ్మాయిని హత్య చేయలేదు, కానీ లోకేషే అమ్మాయిని తీసుకొచ్చింది లోకేషే కాబట్టి, సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆమెను చంపేసి ఆ హత్యా నేరం లోకేష్ మీద వేయాలన్న కుట్రతోనే వైష్ణవిని హత్య చేసినట్టుగా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా వైష్ణవిని లోపలికి తీసుకెళ్ళటం, సీసీ ఫుటేజ్లు అన్నీ రికార్డ్ అవుతాయి. ఖచ్చితంగా రేపు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో లోకేష్ అడ్డంగా దొరికిపోతాడు. పైగా అతనే రేప్ చేసి చంపాడు అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని ప్రాణాలు తీసేసిన తర్వాత ఒంటిపైన పై టాప్ అంతా కూడా తొలగించి అర్ధనగ్నంగా ఉంచి వదిలి వెళ్ళారు. అంటే రేప్ జరిగింది అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు చంపిన తర్వాత. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మొదట లోకేషే అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం వల్ల, ఇంకో కారణాల వల్ల, గొడవ జరగటం వల్ల ఆమెను హత్య చేసి ఉండొచ్చు అనగా సీన్ క్రియేట్ చేశారు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో ఎక్కడ ఆమె మీద అత్యాచారం జరగలేదు అన్న విషయం ధృవీకరణ అవటంతో కేసులో కొత్త ట్విస్ట్ అనేది మొదలైంది. ప్రస్తుతం కుటుంబ సభ్యుల్లో కొంతమంది మీద ఎవరైతే లోకేష్ తండ్రికి కాల్ చేశారో వారి మీద అయితే కొంత అనుమానం ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం వైష్ణవి అంత్యక్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా పోలీసులు పికప్ చేయలేదు. కొంతమంది అనుమానితులను మాత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లోకేష్ బయటికి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత గండికోట లోపలికి వెళ్ళింది ఎవరు వైష్ణవిని హత్య చేశారు, ఎవరు దాన్ని రేపుగా చిత్రీకరించారు అనేది వాళ్ళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం డిఐజీ కోయ ప్రవీణ్ కూడా అక్కడ స్పాట్కి వచ్చి ఆయన కూడా కొంచెం మాట్లాడారు.
ఒకటి ఏంటంటే అత్యాచారం జరగలేదు, హత్య మాత్రమే జరిగింది. విద్యార్థిని హత్యలో లోకేష్ పాత్ర ఏమాత్రం లేదు. ఇది పోలీసుల అఫీషియల్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు అంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈవెన్ ఎంటైర్ మీడియా కావచ్చు, ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా లోకేషే హత్య చేసి ఉండొచ్చు అనే భావించాం మనందరం. సో అంటే కానీ పోస్ట్ అది మార్టం నిజం రిపోర్ట్ కాదు లో అని సమయం తెలిసింది కాబట్టి 12 గంటల తర్వాత జరిగింది అని తెలిసింది కాబట్టి ఆ సమయమే కీలకంగా మారింది, రైట్? ఎస్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఒక అంచనాకు వస్తారు. ఎవరు ఒకవేళ కత్తితో పొడుచుంటే ఏ సమయంలో పొడిచి ఉండొచ్చు, ఒక అరగంట అటు ఇటుగా అయినా టైం చెప్తారు. కానీ లోకేష్ ఉన్న సమయంలో హత్య జరగలేదు అనేది ఒకటి. ప్రత్యక్ష సాక్షులు చెప్పింది కూడా లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వైష్ణవి అక్కడ ఒంటరిగా తిరగటం స్థానికులు గమనించారు, టూరిస్టులు కొంతమంది గమనించారు. వాళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలం సాక్ష్యం ఆధారంగా లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె ప్రాణాలతో ఉందని పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే లోకేష్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అదంతా కూడా నిర్మానుష్యంగానే ఉంటుంది. ఊరి చివర గండికోట ఉంటుంది. సరే, గండికోటలో మనుషులు ఉంటారు, కొన్ని ఇళ్ళు అయితే ఉంటాయిలే. కానీ అలాంటి చోట వైష్ణవుని ఒంటరిగా వదిలిపెట్టి లోకేష్ ఎందుకు వెళ్ళిపోయాడు? లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత అయినా పోనీ వీళ్ళ బంధువులు వస్తారన్న భయంతో వైష్ణవి అయినా అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోకుండా గండికోట లోపలే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా తేలాల్సింది. ఈ మిస్టరీ అంతా కూడా సాయంత్రం విడిపోయే అవకాశం ఉంటుంది. ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి కాసేపట్లో అఫీషియల్గా నిందితులను చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అశోక్. గండికోటలో విద్యార్థిని వైష్ణవి హత్యకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే ఇది అత్యాచారం జరగలేదు, హత్య జరిగింది, లోకేష్ పాత్ర దీంట్లో లేదు అనేది నిర్ధారణకు వచ్చారు. లోకేష్ అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత కూడా వైష్ణవి లోపలే గండికోటలో ఉంది. దాదాపుగా ఆయన వెళ్ళిన తర్వాత 2 గంటల తర్వాత అంటే 10:30 ప్రాంతంలోనే బయటికి వెళ్ళిపోయారు. కానీ 12 గంటల తర్వాత అంటే దాదాపు 2 గంటల తర్వాత ఆమె హత్య గావించబడింది అనేది పోలీసులు ఆధారాలు సేకరించారు. సో సాయంత్రం అసలు ఎవరు నిందితులు అనేది పోలీసులు సేకరించినటువంటి ఆధారాల ప్రకారం, వాళ్ళు తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం నిందితుల గురించి క్లియర్గా కొద్దిసేపట్లో సాయంత్రం వరకు మీడియాకు వెల్లడించారు.